నీ యొక్క కాపుదల మరొక దినం మాకు నాయన సజీవ లెక్కలో ఉండడానికి, ఇంకొక రోజు నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం కొరకు నాయన ప్రభా ప్రార్థన చేయించున్నాను. ఈ దాసులను బలపరిచి ప్రభా బలంగా వాడుకోండి. విన్న ప్రతి వాక్యము ఆ హృదయాల్లో దాచుకొని భద్రపరుచుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ 18 మందిని నాయన మీరు దర్శించండి ప్రభా, మీరే సహాయం చేయము. ప్రతి అంధకార సంబంధమైన చీకటిని తొలగించండి ప్రభా. తండ్రి, సెల్ ఫోన్లు ఛార్జింగ్ అయిపోవడం, వాక్యానికి అది ఆడిబుల్ గా ఉండకపోవడం, అలాంటివన్నిటి నుంచి నాయన బ్రేక్ చేసి నాయన నీ సువార్త కార్యక్రమానికి ఆటంకంగా ఉండే ప్రతిదాన్ని అడ్డుకోమని నాయన ఇప్పుడు నాయన మేము కూడా చక్కగా వినడానికి సహాయం చేయమని నజరేయుడైన శక్తిగల యేసే నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరిన్ డేటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి వారు మనం ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. రేటా సైమన్ గారు ఢిల్లీకి చెందినవారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రేటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రేటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఐతో అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రేటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మా అందరికీ ఎంతో ప్రేమ. వారిని మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే తెలుగులోకి అనువదించడానికి బాబీ అన్న కూడా మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Thank you, Jansi. Good morning. God bless you. థ్యాంక్ యూ మేడం. Stop. I didn't even put the video on. Okay, sorry. ఎస్ మ్యామ్, ఓవర్ టు యూ. Shall we start? Yes, ma'am. Come, let's pray. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies on each one of us, Heavenly Father, through the week, Heavenly Father, taking care of us in every good way, Heavenly Father. Heavenly Father, and as I bring the message this morning, Heavenly Father, speak through me, Heavenly Father, that the words I speak, Heavenly Father, may come from you, Heavenly Father, and be a blessing to all who are here, Heavenly Father. I also pray, Heavenly Father, that you will open our hearts and our minds, Heavenly Father. And as we move towards another week, Heavenly Father, bless us and bless our thoughts, bless our actions, and above all, Heavenly Father, bless our hearts. And I pray, Heavenly Father, that you will give us a giving hand, Heavenly Father. I pray for all, each one of us, name by name, and I ask for special blessing. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, friends, this morning, I think we are slowly moving to Advent, and the stories are becoming really nice and very open-minded because it is giving us a more clearer picture of humankind, humans and their relationship with God. And today we are we are taking the book of Jonah, 2 Corinthians, and Luke. And the message for us is God works in unexpected ways to fulfill his purpose. God works in unexpected ways to fulfill his purpose. మరి సహోదరి సహోదరులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. మరి మనము నెమ్మదిగా క్రిస్మస్ సమయాలలోకి ప్రవేశిస్తా ఉన్నాము. ప్రభు వారి మొదటి రాకడ మనము
పండుగ చేసుకునే ఆ యొక్క సమయంలోకి మనం నెమ్మదిగా ప్రవేశిస్తా ఉన్నాము. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాం. మరి ఈరోజు వాక్య భాగము యోనా గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అలాగే లూకాసు వార్త, ఈ 3 పుస్తకాల నుంచి మనం కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. ధ్యానాంశం ఏమనగా, మరి దేవుడు తన సంకల్పాలని అనుకోని విధంగా ఏ విధంగా మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటారో ఆ యొక్క అంశం గురించి ధ్యానం చేసుకుందాం. So the book of Jonah, friends, it's just 4 chapters, the book of Jonah. Okay? And Jonah was chosen by God to be a prophet. And he was a prophet who disobeyed God's command. మరి స్నేహితులారా, యోనా పత్రిక చూసినట్లయితే కేవలము 4 అధ్యాయాలే. మరి యోనా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవక్త, కానీ తను దేవుని పిలుపుకి లోబడకుండా మరి అవిధేయత చూపించిన ఒక ప్రవక్తగా మనం చూస్తున్నాం. And why did God choose Jonah? Because he chose him because he wanted him to go to Nineveh to deliver his message. మరి దేవుడు యోనాని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడంటే, నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పాలి అని ఆశించిన ఆ యొక్క ప్రవచనాన్ని, ఆ సందేశాన్ని చెప్పాలని ఏర్పాటు చేసుకున్నాడు యోనా ప్రవక్తని. And Jonah was a man who seemed to have really understood God. Why I say this is because Jonah knew that God was going to roll back his anger. మరి యోనాని గమనించినట్లయితే తన పుస్తకంలో, యోనా గ్రంథంలోని దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఏ విధంగా చెప్పగలనంటే, మరి ఆ యొక్క నినివే పట్టణం మీద తన ఉగ్రతని గుర్చిన సందేశాన్ని చెప్పమంటాడు కదా. యోనా ఏమనుకుంటాడంటే, ఇప్పుడైతే దేవుడు కోపంగా ఉన్నాడు ఆ ప్రజల మీద, కానీ ఒక రోజుకి ఆయన క్షమించే దేవుడై ఉన్నాడని చెప్పేసి ముందుగానే తెలిసిన ఒక వ్యక్తిగా యోనాను చూస్తా ఉన్నాం. And what was God's message to the people of Nineveh? He wanted to tell Jonah to go and tell the people that he was going to destroy this whole city. మరి ఈ నినివే పట్టణానికి ఎటువంటి సందేశం చెప్పమంటాడంటే, యోనాని, నువ్వు వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని వారి యొక్క పాపం విషయమై నేను నాశనం చేయబోతున్నానని చెప్పి ఆ మాటలు చెప్పమని చెప్తాడు దేవుడు యోనాకి. I'm just going to go back a little. If you remember, when we did 1 Corinthians quite a little time ago, I told you that Corinth was a commercial hub. So it was so full of sin, there was a lot of sinning going on in the whole of Corinth. But what happened? Jonah was to go to Nineveh to give this message because the people over there were so sinful. God wanted to destroy the entire city. But Jonah knew that if those people repented after he gave that message, then God is not going to do anything. He will forgive them. మరి కొంతకాలం క్రితం మొదటి కొరింథీ పత్రిక ధ్యానం చేసుకున్నప్పుడు ఆ యొక్క కొరింథీ పట్టణం యొక్క పరిస్థితి మనం కొంత ఉపోద్ఘాతంలో తెలుసుకొని ఉన్నాము. మరి ఆ పట్టణం గురించి పరిస్థితులు తెలుసుకొని ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నినివే పట్టణాన్ని గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అక్కడ పాపంతో కూడిన పరిస్థితులు, పట్టణం అంతా కూడా ఎంతో పాపంతో నిండిన పరిస్థితులు, దేవుని ఉగ్రతకి వారు పాత్రులుగా ఉండటం వల్ల దేవుడు తన ఉగ్రతని కుమ్మరించబోతూ ఉన్నాడని చెప్పేసి వారికి తెలియచేయమని యోనాని ఏర్పాటు చేసుకుంటాడు. So the book of Jonah and the book of Corinth, the 2 Corinthians is just going to coincide because Corinth was also a sinful city, so was Nineveh a sinful city. And exactly what Jonah had thought about God, God did that.
He rolled back his anger. And Jonah was very, very angry about it. He was really angry because God didn't destroy anything. He forgave his people. మరి ఇక్కడ యోనా గ్రంథంలోని పరిస్థితులు జరిగిన ఆ యొక్క కథ మనం చూసినట్లయితే మరి నిజానికి ఆ యొక్క ప్రజలు బహు భయంకరమైన పాప స్థితిలో ఉంటుండగా ఆ యొక్క నినేవే ప్రజలు నీవు వెళ్ళి నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నానని చెప్పి మాటలు చెప్పమంటే యోనాకి బాగా తెలుసు ఏంటంటే దేవుడు ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడితే క్షమించే దేవుడై ఉన్నాడని చెప్పి. మరి అది తెలిసిన ఆ యొక్క యోనా ఆ చివరికి ఏం చేస్తాడంటే వాళ్ళు ఆ మెసేజ్ వాళ్ళకి దేవుడి ఉగ్రత గురించి ఆ పట్టణస్థులకు తెలియచేస్తే వారు నిజంగానే పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు వారిని క్షమించాడు. అది చూసి యోనాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన ప్రజలు. వారిని క్షమించాడు ఏంటని చెప్పేసి క్షమిస్తాడని తెలుసు కానీ క్షమించాడు అనుకున్నట్టుగానే. కనుక యోనాకి దేవుని మీద కోపం వస్తుంది. మరి మనం ఈ రోజు 2వ కొరింథీ పత్రికలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం కదా. కొరింథీ పత్రికను చూసినట్లయితే కొరింథీ నగరం కూడా ఎంతో పాపంతో నిండి ఉన్న ఒక నగరంగా మనం చూడగలం. మరి నిన్నెవే కొరింథీ పట్టణాలు ఈ రెండింటికి చాలా పోలికలు ఉన్నాయి. మరి మనం కొన్ని విషయాలు కొరింథీ పట్టణం గురించి కూడా చూద్దాం. దేవుడు పశ్చాత్తాపడితే ప్రజల్ని క్షమించే దేవుడు ఉన్నాడని చెప్పి మాట మనం గమనించగలం. And Jonah, he was really, really sulking so much because the message of doom that he was to carry did not come to pass, because God forgave the people of Nineveh. And now what this fourth Jonah is a book of 4 chapters. These 4 chapters is all really Jonah's adventures, because he went and hid himself, you remember? So we are going to read all of that today. మరి కేవలం 4 అధ్యాయాల్లో అక్కడ ఎన్నో విషయాలు పొందుపరచబడి ఉన్నవి యోనా గ్రంథంలో. మరి యోనా దేవుడి దగ్గర నుంచి ఒక సందేశం పొందుతున్నాడు. ఏమిటంటే ఆ సందేశం, ఈ నినేవే ప్రజలు పాపపు స్థితి వల్ల ఆ పట్టణం అంతటిని సర్వనాశనం చేయబోతున్నానని చెప్పాడు దేవుడు. ఆ మాటలు వెళ్ళి తెలియచేయమంటే మరి తెలియచేశాడు వాళ్ళకి యోనా. కానీ అది జరగటం లేదు. ఎప్పుడైతే అది జరగటం లేదో యోనాకి చాలా మరి గందరగోళం అయిపోతుంటాడు. తను చాలా కోపం వస్తుంది దేవుడి మీద. మరి ఈ 4 అధ్యాయాలు చాలా చిన్న పుస్తకం అయినప్పటికీ అనేకమైన మరి విశేషమైన విషయాలు రాయబడి ఉన్నవి యోనా గ్రంథంలో. మనం అవన్నీ కూడా కొన్ని చదువుదాం ఈరోజు. So now let us read about part of Jonah's adventure. It is really a good description. So let's read Jonah chapter 3, verse 10, and we go on from verse 10 in chapter 3 to chapter 4, 1 to 11. మరి యోనా గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందామండి. యోనా 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు చదువుకుందాం. యోనా 3:10 నుంచి 4 చివరి వరకు చదువుకుందాం. అమ్మ చదవగలరమ్మా ప్రసీద సిస్టర్ గారు? ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదివని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా,
నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించెను. యోన తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుత కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోన ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను కల నీనివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Thank you. Beautiful. So, just see, friends, what beautiful words. God saw what they did. He saw that they had given up their wicked behavior. So he changed his mind and did not punish them as he had said he would. That is, friends, the power of God. మరి You change and he changes himself. మరి స్నేహితులారా, దేవుని శక్తి మనము చూసాము కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడో మరి దేవుడు తన మనసు మార్చుకొని ఆ యొక్క పాపానికి రావాల్సిన శిక్షను అది ఆయన ఇవ్వకుండా ఉంటాడు. ఆ శిక్షించకుండా మరి క్షమిస్తాడు. మరి నినివే మహాపట్టణంలో మరి వారు పశ్చాత్తాపడ్డారు కనుక ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా తన మనసు మార్చుకున్నాడు దేవుడు. అది దేవుని శక్తి అయి ఉన్నది. Very powerful words these are in chapter 3 verse 10. And what we've just read is about Jonah's anger and God's mercy on those people. And I wonder, friends, the way we are going, if the entire world, if we have repented and turned back, do you think God will do that for us? Will it read like verse 10 in chapter 3 for us also? I wonder whether the world will come to an end before all that happens or whether it will happen later. It is a very, very tricky thing in our times today. But God, in his anger for anyone, I have to tell you, friends, his anger on anyone doesn't last if you have changed your ways beautifully according to his will. What he plans for you, he does everything. But when we turn into the world and we look around and we start doing what is against his will, he also gets angry. And this is such a beautiful, very powerful message that this morning we read. So he changed his mind and did not punish them as he had said he would. He was going to destroy an entire city. Can you imagine what an entire city is like? But no, he changed his mind. And that is what angered Jonah. He was so angry with God. మరి సహోదరులారా, ఈ యోనా గ్రంథంలో నినెవె పట్టణం విషయంలో ఏమి జరుగుతా ఉందో మనం ఈ ఉదయకాలం చదువుతా ఉన్నాం. మరి ఆ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మరి నినెవె పట్టణం విషయంలో ఏమి జరిగిందో మన జీవితంలో కూడా అలాగే చేయగలడు దేవుడు. ముఖ్యంగా మనం యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు, ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను.
మరి ఇలాంటివే మన జీవితంలో కూడా జరగటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనము మన యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడి మనము దేవునికి మరి దృష్టికి అంగీకారమైన రీతిగా మన జీవితాలను మార్చుకున్నప్పుడు దేవుడు మనకు చేయాలని ఆలోచించిన ఆ కీడును చేయక మానుకుంటాడని ఆ యొక్క పాఠం మనం ఈరోజు ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలం. మన జీవితాల్లో మన జీవిత కాలాల్లో ఈ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఈ ప్రపంచం అంతటి కూడా ఇదే పాఠం మరి మనం చూస్తూ ఉండొచ్చు. మరి ఎంత ఆశ్చర్యం వేస్తుంది దేవుని యొక్క ఈ యొక్క చిన్న విషయం ప్రపంచమంతా కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఏ నగరాలు, ఏ ప్రజలు, ఏ పట్టణాలు, ఏ గ్రామాలు అయితే పశ్చాత్తాపడి దేవుని దృష్టికి అంగీకారంగా మార్చుకుంటారో మరి చేయదలిసిన కీడు చేయక దేవుడు మానుకుంటూ అనేది మనం గమనించగలం. ఇదెంతో ఆశ్చర్యం కలిగించే విషయం. శక్తివంతమైన సందేశం ఈ యోనా గ్రంథంలో మనం చూడగలం. దేవుని మనస్సు మనం చూడగలం. But friends, what is very interesting in this passage? Jonah goes to hide himself. Can you imagine God not finding you? You think you go and hide yourself and God can't find you. But God gives you the time to go and hide yourself because He wants you to understand. He gives you time. He gives you the time to know what you have done. స్నేహితులారా, మరి ఇక్కడ యోనా గ్రంథంలో చూసినట్లయితే తను మరి దేవుడు తనని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని, యోనా నీవు నినెవేకి వెళ్ళి వారు పాపంలో ఉన్నారు కనుక నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాను అని నువ్వు వెళ్ళి చెప్పమంటే యోనా వెళ్ళి దాక్కుంటాడు. మరి దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా మరొక పట్టణానికి ప్రయాణం అవుతాడు. మరి దేవుని దగ్గర నుంచే దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడికి కనపడ్డా, దేవుడికి తన పరిస్థితి తెలియదా? మరి ఒక్కోసారి వింత అనిపిస్తుంది యోనా చేసిన పని. మరి దేవుని దగ్గర నుంచే దాక్కుని దేవుడు చూడటం లేదులే అన్నట్టుగా పిలుపుని విస్మరించి దేవుడు చేయమన్న పని చేయకుండా మరి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు యోనా. So the first point is that he goes and hides himself thinking God can't see him. And the second thing what he does is his anger, how he argues with God. It's just like you and me, friends. Even we argue. When things are not going right our way, we also keep arguing with God. We put all the blame on Him. And He also patiently hears us. మరి యోనా జీవితాన్ని చూసినట్లయితే రెండు విషయాలు మనం గమనించగలం. ఒకటి, దేవుడి పిలుపు నుంచి దాక్కుంటాడు. దేవుడికి కనపడినలే అనుకొని దేవుడి దగ్గర నుంచి దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. రెండవది, దేవుని మీద తనకి కోపం వచ్చింది. తను ఏమైతే అనుకున్నాడో ఆ నినివే ప్రజలు మహాఘోరమైన, మహాక్రూరులు, మహాభయంకరమైన వ్యక్తులు. వారిని దేవుడు క్షమించడం యోనాకి నచ్చలేదు. కనుక యోనాకి దేవుని మీద కోపం వస్తుంది. మనలాగే ఉన్నాడు యోనా కూడా. మనం అనుకున్నట్టు జరగకపోతే కొన్ని దేవుని మీద మనకు కోపం వస్తుంది. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మన కోపాన్ని, మన కష్టాన్ని, నిష్ఠూరాన్ని ఓపికగా వింటాడు. So important lessons from this book. Firstly, Jonah ran away. Secondly was his anger with God. Thirdly, what did he do? He not only ran away with God, he showed his anger included. And what did God do? In spite of what Jonah did, God protected him. That bush came around him to give him that protection. Protection from not only animals, but from the heat included. Okay, he protected him. And then when he wanted to explain to Jonah, after a long time, he let Jonah sulk over there in the gourd, which is, as it is written, a day, but it was a day which could relate to anything. So what happened? To explain to Jonah what had happened, he brought that plant down completely
with one worm overnight. And this is what happens, friends, when God wants to show us things, he leaves bare everything for you to start thinking, and he putting that understanding in you. That is the beauty of God's anger. He doesn't show it. He doesn't want to take that anger out on you because he knows you are a human. I can't hear you, Bobby. డాడీ మీ వాయిస్ వినిపించట్లే. మీ వాయిస్ వినిపించలేదు డాడీ. ఇప్పుడు వినిపిస్తుందా జాన్సన్? ఎస్ డాడీ, క్లియర్. ఐఎమ్ సారీ, దేర్ వాస్ సమ్ ప్రాబ్లం. ఓకే, యోనా గురించి మనము 2 పాయింట్స్ మనం చూసాం. మొదటిది, దేవుని దగ్గర నుంచి దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. రెండోది, దేవుని మీదే కోపించాడు, అంటే తను అనుకున్నది జరగలేదని. మూడో విషయం ఏంటంటే, అది యోనా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ అప్పుడు యోనా, అంటే 5వ వచనం చదువుతున్నానండి, యోనా 4:5. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చుండి ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. ఇక్కడ దేవుడు యోనా కోపాన్ని చాలా ఓర్పుగా సహించాడు, విన్నాడు. దాని గురించి చక్కగా తనకి అర్థమయ్యేలాగా ఒక మంచి జీవిత పాఠాన్ని యోనాకి నేర్పించాడు. తన కోపాన్ని దేవుడు ఓపికతోటి డీల్ చేసి తనకి మరి మంచి స్థితి కలుగు చేస్తూనే తను నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్పించాడు ఈ ప్రవక్తకి. Lovely story. Now let's turn to 2 Corinthians. As we have done the book of Corinthians much earlier, too, friends. And as I was telling you, the people of Corinth, they were really very evil. Why? It was a very commercial hub, as I explained earlier. And the people there were terrible. They just sinned. It's a beautiful place, but God made a beautiful place for them. But the evil there was really intense, and God's anger was definitely there on the people there also. So Paul was sent, and this book, 2 Corinthians, is actually Paul's second letter to the people in Corinth. మరి ఈ యొక్క 2వ కొరింథీ పత్రికకి మనం వెళ్దామండి. ఇప్పుడు ఈ 2వ కొరింథీ పత్రిక ధ్యానం చేసుకునే ముందు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ నగరాన్ని గురించి గతంలో మనం 1 కొరింథీ పత్రిక ధ్యానం చేసుకునేటప్పుడు మీకు పంచుకొని ఉన్నాను. ఈ కొరింథీ నగరము చూసినట్లయితే అది మంచి వ్యూహాత్మకమైన స్థానంలో ఉంది. మరి వ్యాపారము, వాణిజ్యము మరి ఎంతగానో ప్రబలిపోయి ఉన్న ఒక మహానగరము. కానీ అదే సమయంలో ఈ నిన్నెవే వలె ఎంతో పాపంతో కూడా నిండిన ఒక నగరం అది. పౌలు అక్కడికి పంపబడ్డాడు. మరి ఈ విషయాలు మనము కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ పట్టణము మరి ఆ నిన్నెవే పట్టణానికి కొంత దగ్గరగా పోలికలు ఉన్న పట్టణం కొరింథీ మహా ఘోరమైన పాపపు పరిస్థితులు అక్కడ ఉండటం మనం గమనించగలం కొరింథీ నగరంలో. And this letter was written at a very difficult time. Why do I see a difficult time? Because Paul's relationship with the church there was very strained. మరి ఈ యొక్క లేఖ, ఈ యొక్క ఉత్తరం 2వ కొరింథీ పత్రిక
చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పౌలు ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి రాశాడు. ఎందుకు క్లిష్టమైన పరిస్థితులు అంటున్నానంటే, ఆ యొక్క సంబంధం, ఆ విశ్వాసులకి పౌలుకి మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధం, ఆ యొక్క విషయాలన్నీ కూడా బాగా మరి సవాలుతో కూడిన పరిస్థితులకు వచ్చినవి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. And because it was strained, why? Because when Paul had written to the Corinth in the first instance earlier, those issues what he had written to them in the first letter was not even resolved. So this continued, and when he wrote the second letter, it was very difficult because the people had not decided to turn back at all. He was warning them. మరి మనం చూసినట్లయితే పౌలు ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు అన్నాం కదా, అసలు ఏంటి విషయం అంటే, మొదటి పత్రిక మనం చూసినట్లయితే ఆ కొరింథీ సంఘంలో ఉన్న ఆ యొక్క సవాలుతో కూడిన విషయాలు, సమస్యల్ని పౌలు కొన్ని మీరు ఈ విధంగా చేయండి అని మొదటి పత్రికలో సూచిస్తూ రాస్తాడు. మరి దాని గురించిన ఆ యొక్క తర్వాత వాళ్ళు చేశారా లేదా అని చెప్పేసి కూడా చాలా మరి వారికి సూచిస్తూ వారిని దాని గురించి వాళ్ళు ఆ సంఘంలో ఆ యొక్క క్రమశిక్షణ వచ్చేటట్లుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పౌలు గారు చెప్పిన ఆ యొక్క క్రమశిక్షణతో కూడిన సూచనలు, ఆ బోధలు వాళ్ళు ఆచరించటంలో విఫలమైపోయారు కొరింథీలో ఉన్న విశ్వాసులు. So he wanted to make a dash to Corinth, and then when he came back, he wrote the second letter and he gave it to Titus to go and deliver it. మరి పౌలు గారికి ఆ కొరింథీలో ఉన్న ఈ పరిస్థితిని చూసి చాలా మనస్తాపానికి గురవుతాడు, చాలా బాధ కలిగి నిజానికి వెంటనే వెళ్ళి వారి మీద క్రమశిక్షణ యొక్క వాళ్ళకి ఏదైనా బుద్ధి చెప్పాలి అన్నంత కోపం వస్తుంది. వారి పరిస్థితులన్నీ మరి శక్తివంతంగా వాటిని సరిచేయాలన్నంత కోపం వస్తుంది. కానీ తను ఏం చేస్తాడంటే ఈ 2వ కొరింథీ పత్రికని రాసి మరి తీతుకి ఇచ్చి ఆ పత్రికను వాళ్ళకి ఇమ్మని చెప్పి పంపిస్తాడు. అదే ఈ 2వ కొరింథీ పత్రిక. Now this letter that Paul had written, which he sent through Titus, it was a very, very stern letter. And he was eagerly waiting for Titus to come back because he wanted to know what had happened when he went to deliver that letter to the church in Corinth. So he was really wanting to know what had happened because it was a very stern letter he wrote. మరి 2వ కొరింథీ పత్రిక చాలా కఠినమైన మాటలతోటి రాయబడిన పత్రిక. మరి తీతు ఈ పత్రికని తీసుకువెళ్ళి కొరింథీలకు ఇచ్చి వచ్చినప్పుడు పౌలు గారు ఈ తీతు వచ్చేంత వరకు చాలా మరి ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క ఉత్తరాన్ని వారు అంగీకరించారు, తీసుకున్నారు, వాళ్ళ స్పందన ఏంటని తెలుసుకోవడానికి చాలా మరి ఆసక్తితో, ఉత్కంఠతో చూస్తా ఉన్నాడు తీతు కొరకు. So when he was waiting for Titus to come back to give him word of the people over there, Titus seemed to be very happy. So Paul himself was very joyful with the kind of news that he got back. అయితే ఈ తీతు ఈ 2వ కొరింథీ పత్రిక తీసుకువెళ్ళి ఆ కొరింథీలో ఉన్న సంఘానికి అవి అందజేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ స్పందన విషయంలో తీతు చాలా సంతోషంగా ఉన్నాడు. తీతు సంతోషాన్ని చూసి పౌలు కూడా సంతోషించాడు. So friends, the book of 2 Corinthians, I have to say, is when we read from chapter 1 to chapter 7, it expresses the joy Paul received from the people of the Corinth church to his ministry. I'm sorry, sister. Can you please repeat? Chapter 1 to chapter 7, it gives us it expresses the joy Paul had
when he gave that letter to the people in Corinth, about his ministry. మరి పౌలు మరి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కూడా మొదటి 7 అధ్యాయాలు రాస్తా ఉన్నట్లుగా మనం గమనించగలం. తీతు యొక్క ఆ సంతోషాన్ని చూసి పౌలు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాసిన మాటలు మొదటి 7 అధ్యాయంలో మనం చూడగలం. Yeah, because when Paul was trying to minister to the people in Corinth and to try to change their ways. So this is the first to 7. It's expressing that. Now chapter 8 and 9 reminds us about the believers and their commitment, about their offering to the Christians. Paul was very, very concerned that people should give for the less fortunate. This was a very important part of Paul's ministry. He teaches people to give. మరి దయచేసి గమనించండి, కొంత స్పష్టతతోటి మరొకసారి చెప్తాను అమ్మగారి మాటలు. మరి మొదటి 7 వచనాలు అన్నాను, క్షమించండి. 2వ కొరింథీ పత్రికలో మొదటి 7 అధ్యాయాలు మరి తీతు యొక్క సంతోషాన్ని చూసి పౌలు సంతోషిస్తూ దాన్ని వ్యక్తపరుస్తూ రాసిన మాటలు మొదటి 7 అధ్యాయాల్లో చూస్తాం. 8, 9 అధ్యాయాల్లో మరి దేవుని కొరకు కానుకలు ఇవ్వటం, ఆ యొక్క అంశాన్ని మరి ఆ యొక్క సంఘస్థులను ఏ విధంగా ప్రోత్సహిస్తా ఉన్నాడో ఈ 8, 9 అధ్యాయాల్లో మనం చూడగలం. So over there, the believers in Christ, they had made a commitment of, giving. They made a commitment to give. And that's what Paul was really stressing about in his message. In chapter 8 and 9, we will read about that. So to give to the Christian needy people, they had made commitments. And this is chapter 8 and 9 is important. So read it. And chapter 10 to 13, this is where he defends himself, his apostleship, because over there the people thought that they were more righteous than him. మరి గమనించండి, మొదటి 7 అధ్యాయాలు మనం చూసుకున్నాం కదా. మరి 8, 9 అధ్యాయాలు మరి ఇవ్వటం గురించి రాశాడని అనుకున్నాం కదా. ఈ నిజానికి ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులందరూ కూడా మరి అవసరంలో ఉన్న విశ్వాసులకు మరి వారు చేయి చాచి ఆ యొక్క దేవుని కొరకు కానుకలు ఇవ్వటానికి వారు నిర్ణయించుకున్నారు మనసులో. ఆ నిర్ణయాన్ని పౌలు మీ మాట మీద నిలబడండి, మీరు ఆ నిర్ణయాన్ని చేయండి కార్యంలో అని చెప్పి ప్రోత్సహిస్తూ దాని యొక్క ఆశీర్వాదాలు, దాని యొక్క బోధ ఈ 8, 9 అధ్యాయాల్లో మనం చూడగలం. 10 నుంచి 13వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే పౌలు తన యొక్క అపోస్తలత్వాన్ని మరి ఏ విధంగా అది ఎంత సరి అయిందో దానిని గురించి తన యొక్క వాదనలు, తన యొక్క ముఖ్యమైన విషయాలు, మరి వారు నిజానికి పౌలు కంటే మేమే గొప్పవారము అని అనుకునే స్థితికి వచ్చేసారు ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులు, నాయకులు కొంతమంది. వారిని సవాలు చేస్తూ తనకున్న అధికారాన్ని, తనకున్న అపోస్తలత్వాన్ని మరి దాని గురించిన ఆ యొక్క వాదన, దాని గురించిన ముఖ్యమైన వారు గ్రహించుకోవాల్సిన పాయింట్స్ రాయబడి ఉండటం 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మనం చూడగలం. Okay. And so the people of the Corinth church, they thought that they were the prophets, the true prophets, that too, and Paul was a false one. This was what we will read in chapter 10 to 13. మరి ఈ కొరింథీ సంఘస్థులు ఎంత దూరం వెళ్ళిపోయారంటే పౌలు ఒక తప్పుడు ప్రవక్త లేకపోతే తప్పుడు సేవకుడు, జెన్యూన్ కాదు, మేమే సరి అయిన ప్రవక్తలం, మేమే నిజమైన విశ్వాసులం, పౌలు తప్పుడు విశ్వాసి లేదా సేవకుడు, తప్పుడు సేవకుడు, సరి అయిన సేవకుడు కాదు, మేమే సరి అయిన సేవకులు అని అనుకునే స్థితికి వచ్చేసారు ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులు, నాయకులు. Friends, whenever you get time now, I want you to read chapter 8. This is the longest discussion about giving. మరి స్నేహితులారా,
మీకు ఎప్పుడైనా సమయము దొరికితే దయచేసి 2 కొరింథీ 8వ అధ్యాయము మీరు తప్పకుండా చదవండి. ఎందుకంటే ఇవ్వటం గురించిన ఆ గొప్ప విశేషమైన ఆశీర్వాదము, దాని గురించిన బోధ ఈ 8వ అధ్యాయంలో చాలా వివరంగా, చాలా విశేషంగా మరి అన్ని అంశాలు దాంట్లో పొందుపరచబడి మనకి వివరించబడిన అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయం. మీరు తప్పనిసరిగా చదవాలని నా ఆశ. So now let us read 2 Corinthians chapter 12, verses 1 to 10. 2 Corinthians chapter 12, verses 1 to 10. ఇప్పుడు మనం 2 కొరింథీ 12వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుందాం కొన్ని మాటలు. అతిశయపడుట నాకు తగదు, కాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టివాని గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత యందేగాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Amen. Praise the Lord. Now, friends, when we are talking about this passage, which I am sure is quite confusing for a lot of people, but what he is talking about here is Paul's vision and his revelation. Now, Paul is not sure whether he says he was taken up to see things. He had this vision, but he is not clear whether it is a vision he saw, what he is revealing about a certain person, or it is something that actually happened. He is not clear himself about what happened, but he says that he was taken up, and probably this vision, that it must have been a vision that he saw, because that vision is about the future of people all of us being taken up. మరి So he's not clear about this vision that ఇక్కడ he's talking about. మనం చదవబడిన ఈ యొక్క భాగాన్ని గమనించినట్లయితే మరి పౌలుకి ఒక దర్శనం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. అది యాక్చువల్గా నిజంగా జరిగిందా లేకపోతే దర్శన రూపంగా జరిగిందా పౌలుకి స్పష్టంగా తెలుసుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క
ప్రదేశానికి పౌలు వెళ్ళిన ఆ యొక్క పరలోకపు ప్రదేశానికి వెళ్తారు. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి స్థలానికి వెళ్ళబోతా ఉన్నాడు కనుక దాని గురించి మనకి క్షేమాభివృద్ధి కలగటానికై ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. And Paul over here says, he did have some kind of infirmities that he could not really express. So he kept speaking to God about it on many, many occasions. But God told him that in your weakness you will be strong. And Paul was very strong in his faith. If you remember, Paul was very, very strong in his faith. And that is the reason why you read even in verse 10, in verse 9 and 10, and before that in verse he said, "For this thing I besought the Lord thrice, that it might depart from me." What was to depart from him? What he was suffering from. And it is written in some places that it could have been a migraine, but nobody knows. We are all assuming things. But Paul was definitely afflicted with some kind of a setback in his health issues he had. And he had been praying to God about it, that it might depart from me, that it would leave him. See verse 8. And he said unto me, "My grace is sufficient for thee, for my strength is made perfect in weakness." మరి సహోదరి సహోదరులారా, ఇక్కడ మరొక విషయం మనం ఈ చదవబడిన భాగంలో 2 కొరింథీ మరి 12వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పౌలు గారికి మరి తన దేహంలో ఒక బలహీనత, ఒక అస్వస్థత గురించిన ఒక సవాల్ ఉంది. కొంతమంది అది తనకి మరి తలనొప్పి అని, మైగ్రేన్ అని, లేకపోతే ఇంకా ఏదని ఊహించుకుంటా ఉంటాం. కానీ ఆ యొక్క అసలు ఏ బలహీనతతో బాధపడ్డాడో దాని గురించిన వివరాలు, బలమైన ఆధారాలు ఏమి లేవు. అది రాయబడలేదు. నిజానికి ఒక ముళ్ళు అంటాడంతే. కనుక ఆరోగ్యం విషయంలో తన దేహంలో తనకి ఒక శ్రమ ఉంది. దాని విషయంలో 3 సార్లు అడుగుతాడట దేవుడిని. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం, "అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని." 9వ వచనం, "అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను" అని అంటున్నాడు పౌలు గారు. Okay. Then it says, "Most gladly therefore will I rather glory in my infirmities, than the power of Christ may rest upon me." That the power of Christ may rest upon me. Then it goes on to say, "For when I am weak," in verse 10 it said, "For when I am weak, then am I strong." మరి పౌలు అంటున్నాడు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అంటున్నాడు. నా బలహీనతలందు నేను బహు సంతోషంగా అతిశయపడతా ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద అప్పుడే నిలిచి ఉంటది. తన శరీరంలో బలహీనత ఉంది, తనకు బలహీనత ఒక సవాల్ ఉంది ఆరోగ్య విషయంలో. దాని యందు నేను సంతోషంగా అతిశయపడతా ఉన్నాను. ఎందుకంటే నేను మరి నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతల విషయంలో నేను హెచ్చిపోకుండా అది నాకు ఇవ్వబడింది. దేవుడి కృప ఉంది నాకు. మరి కనుక నా బలహీనత యందు నేను
అతిశయపడతా ఉన్నాను, సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటది అని. మరి నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని అంటున్నాడు 10వ వచనంలో. So now let us turn to the book of Luke, chapter 19. Luke, chapter 19, verses 1 to 10. ఇప్పుడు మనం లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చూసుకుందాం. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. This is about Zacchaeus, who was a tax collector. మరి జక్కయ్య, ఆ సుంకరి అయిన జక్కయ్య గురించిన విషయం ఈ యొక్క వచనాల్లో ఉంది. లూకా 19 1 నుంచి 10 వచనాలు దయచేసి చదువుతారమ్మా. ఎస్ బ్రదర్. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Now just see, friends, as I said, what was today's message? God works in unexpected ways to fulfill his purpose. Unexpected ways. Now, when we saw these 3 books that we took up, can you imagine 3 days in a fish's stomach and you're still alive? Those juices would have definitely killed you by in the first day itself. మరి But no, God chose Jonah and he put him in the fish's mouth for 3 days. మరి సహోదరులారా, ఇక్కడ జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే దేవుడు తన సంకల్పాలని, తన చిత్తాన్ని, తన మనసులో ఉన్న దానిని మనము ఏమాత్రం ఊహించడానికి అవకాశం లేని విధంలో చేసుకుంటా ఉంటాడని మనం గమనించగలం. మరి 3 వాక్య భాగాలు చూసుకున్నాం. యోనా గ్రంథం చూసాం కదా, దాంట్లో యోనాని మరి ఒక పెద్ద చేప మింగటం, మరి 3 రోజులు ఆ చేప కడుపులో ఉండటం చూస్తే నిజానికి అది చాలా వింతైన ఒక విషయం. ఎందుకంటే ఆ చేప కడుపులో ఉండే ఆ రసాయనాలు, ఆ యొక్క ద్రవ పదార్థాలన్నీ కూడా 1 రోజులోనే చంపేయగలవు మనిషిని. కానీ 3 రోజులు ఆ కడుపులో ఉండటం, మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని మనం ఏమాత్రం ఊహించని రీతిలో జరిగించుకుంటూ ఉండటం అనేది ఈ 3 వాక్య భాగాల్లో మనం గమనించగలం. So, what is the unexpected ways God did in the book of Jonah? In the fish's mouth for 3 days. Then when Jonah went and hid himself, it was, I think, it was for 40 days he hid in that bush. God made that bush to come up by itself overnight. And what did he do after that? Overnight also he brought it down because he wanted Jonah to realize why he did what he did. He chose him to go and give a message of doom, but he rolled his own words back. Why? Because they had turned their ways.
It's a beautiful story of God and man, the conversation between God and man's anger. Beautiful story. మరి మనం గమనించినట్లయితే దేవుడు మనం అనుకోని విధంగా ఏమాత్రం ఊహించడానికి వీలు లేని విధంగా తన యొక్క మార్గాల్ని, తన చిత్తాన్ని, తను చేయాలనుకున్న వాటిని ఎలాగ జరిగించుకుంటూ ఉంటాడు. మనమైతే మనం అనుకోని విధంగా ఏ విధంగా జరుగుతూ ఉంటాయి తన విషయాలు అని మనం చూసినట్లయితే, యోనా జీవితం చూసినట్లయితే, మరి యోనా ఈ చేప కడుపులో 3 రోజులు ఉండటం అనేది ఒక విషయం మనం గమనించగలం. రెండోది, దేవుని పిలుపు నుంచి పారిపోతా ఉంటాడు, దేవుని దగ్గర నుంచి దాక్కుండాలని ప్రయత్నం చేస్తాడు. మూడోది ఏంటంటే, యోనాకి కోపం వస్తుంది దేవుని యొక్క తీరు, దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయాలు చూసి. మరి అక్కడ ఒక ప్రాంతానికి వెళ్ళి తను అక్కడ ఉన్నప్పుడు ఈ పట్టణానికి చెప్పమన్న మాటలు చెప్పి, నినివే పట్టణానికి, మరి ఆ నినివే పట్టణం విషయంలో ఏం జరుగుతుందో చూద్దామని దూరంగా వెళ్ళి, మరి అక్కడ ఉన్నప్పుడు ఒక రాత్రికి రాత్రే ఆ సొర చెట్టుని పెద్దదిగా చేసేసాడు దేవుడు. అతనికి నీడ వచ్చేంతగా అల్లుకున్నది. కానీ మరి ఇంకొక రోజులోనే అది ఎండిపోయేటట్టుగా కూడా చేశాడు. తనకి కొన్ని విషయాలు బోధించాలని, మరి తన కోపంలో కూడా మరి దేవుడు తనకి ఆ కోపాన్ని మరి ఓర్చుకుని ఓర్పుతోటి తనకి జీవిత పాఠాలు నేర్పాలని, అనుకోకుండా మనం అనుకోని విధంగా దేవుడు కొన్ని విషయాలు ఏ విధంగా తన చిత్తాన్ని జరిగించుకుంటాడో మనం యోనా జీవితంలో చూస్తా ఉన్నాం. Okay, friends. And then when we come to 2 Corinthians, we read about Paul. In spite of all his afflictions, Paul also was chosen to carry out God's message to the people of Corinth. మరి ఇక్కడ ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక చదువుకొని ఉన్నాం కదా. పౌలు జీవితం చూసినట్లయితే మరి తన దేహంలో ఎంతో బాధ ఉంది, మరి ఎంతో శ్రమ ఉంది, ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. మరి సేవకుడు, మరి దేవుని కొరకు పాటుపడుతున్న వ్యక్తి, మరి ఆ కొరింథీ పత్రికలో రాస్తా ఉన్నాడు, నేను అంటే వారి మధ్య ఎంతో పరిచర్య చేశాడు, కానీ తన దేహంలో ఒక బలహీనత ఉంది. మరి తను అనుకోని విధంగా దేవుడు తనని వాడుకుంటా ఉన్నాడు. అప్పుడు పౌలు రాసిన మాటలు మనం చూస్తా ఉన్నాం. నా బలహీనత యందే నేను మరి సంతోషిస్తున్నాను, అతిశయపడుతున్నాను. దేవుని శక్తి పరిపూర్ణమవటం కూడా నా బలహీనత నేను చూస్తా ఉన్నాను. నేను ఎప్పుడైతే నా యొక్క బలహీనతలో అతిశయపడుతూ సంతోషిస్తూ ఉన్నాను, క్రీస్తు శక్తి నా మీద ఉండటం గమనిస్తున్నానని మాటలు రాస్తున్నాడు. కానీ నిజానికి ఆ విధంగా జరుగుతుంది తన జీవితంలోనే అనుకోలే పౌలు. And not only that, Paul was so chosen because God had given him that vision to reveal what is going to happen in the future. He was also given that revelation to know. But of course, he was also given that power not to understand it very completely. He showed him, but he still kept it because Paul could not explain it. మరి పౌలుకి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం గురించి మరి వివరంగా రాస్తాడు, కానీ పూర్తిగా వివరించలేకపోతాడు. అంటే దాని గురించి చెప్తున్నాడు, కానీ అది దర్శనమా, అది నిజంగా జరిగిందా, లేకపోతే అది దర్శన రూపంగా జరిగిందా అని తనకి కూడా స్పష్టత లేదు. కానీ దాని గురించిన సంకల్పం ఏంటి, అసలు ఎందు నిమిత్తమైతే ఆ అనుభవం వచ్చిందో దాని గురించి స్పష్టంగా రాస్తా ఉన్నాడు. మరి భవిష్యత్తులో మనమందరం కూడా ఆ యొక్క పరలోకములో ఉన్న ఆ యొక్క దేవుని సన్నిధి, మరి అది ఏ విధంగా ఉండబోతుంది, అట్లాంటి ప్రదేశానికి మనం కూడా వెళ్తాం అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలని రాశాడు. One of the books I read was that probably the strongest affliction that Paul may have had, maybe he may have been suffering from epilepsy.
మరి ఇంకొక కొంతమంది ఏ విధంగా అనుకుంటారంటే పౌలు తన దేహంలో అనారోగ్యంతో బాధపడుతూ దాని గురించి 3 సార్లు దేవుణ్ణి స్వస్థపరచమని అడుగుతాడు కదా. దేవుడు నా కృప నీకు చాలును అంటాడు కానీ స్వస్థపరచడు. ఆ యొక్క దేహంలో ఏ బాధ అయితే మరి ఏ అనారోగ్యం ఉంది అని కొంతమంది ఏ విధంగా ఊహించారంటే మరి ఫిట్స్ అంటాం కదా మనము, మరి మూర్ఛ రోగముతో బాధపడతా ఉండుంటాడు అని కొంతమంది భావిస్తారు. And in spite of that affliction, God chose him. Whatever affliction, God chose him to bring his message. And God said, that's when you are the strongest. In spite of your weakness, you are the strongest. మరి ఇలాంటి ఒకవేళ అలాంటి పరిస్థితి పౌలు గారికి ఉంటే గనుక అది ఎంత మరి చాలా కష్టమైన పరిస్థితి కదా తనకి వ్యక్తిగత జీవితంలో. మరి దేవుడు తనతో ఏం మాట్లాడాడంటే, నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడివి, నా కృప నీకు చాలును అని చెప్పి అలాంటి స్థితిలో ఉంచుతూ దేవుడు తనని వాడుకుంటాం అనేది మనం గమనించగలం. Now, in the third book, in the book of Luke, in the passage that we read about Zacchaeus. And Zacchaeus was a very rich man. He was a tax collector, and he had all the other collectors. You know, he was the head collector, and all the other collectors under him. So you can imagine his wealth. But what God did not give him was his height. God made him short in height. And because he gave him that interest to want to know him, he climbed up on that sycamore tree. మరి 3వ భాగంగా మనం చదువుకున్న లూకా సువార్తలో జక్కయ్యని గురించిన విషయం మనం చూసాం. మరి జక్కయ్య ఈ యొక్క పన్నులు వసూలు చేసే అధికారి. ఎలాంటి అధికారి అంటే పన్నులు వసూలు చేసే అధికారుల మీద పై అధికారి, అంత ఉన్నతమైన అధికారి. మరి ఎంతో మరి ధనికుడు, మరి ఐశ్వర్యవంతుడు. కానీ తన జీవితంలో ఒక విషయం ఉంది ఏంటంటే చాలా పొట్టివాడు. కానీ ఆ పొట్టిగా ఉండటం వలన చెట్టెక్కాడు. ఆ చెట్టెక్కటం వలన మరి ప్రభుతో మాట్లాడటం, మరి ఆ పొట్టిగా ఉండటమే తనకి ఒక ఆశీర్వాదకరంగా అయింది. ఆ విషయం మనం జక్కయ్య జీవితంలో మనం చూడగలం. He was so keen to see who this Jesus was. And imagine, Jesus actually saw him hiding in the branches of the tree and told him that, do you come down? I'm going to come to your house to have some tea with you. He couldn't believe it, but he was so overjoyed. He was so overjoyed. మరి మనం గమనించినట్లయితే చెట్టెక్కాడు, మరి ఇంత ఉన్నతాధికారి పొట్టివాడు, మరి చెట్టులో ఏ కొమ్మ మీద ఉన్నాడు. తనకు ఒకే ఒక ఆశ ఏంటంటే అసలు ఎవరు ఈ యేసు చూద్దాం అన్న ఆ కుతూహలం. మరి ఉన్నతమైన అధికారి మరి చెట్టెక్కాడు, ఎవరు చూడలేదులే, లేకపోతే నన్నెవరు పట్టించుకుంటారు, కానీ నేను చూడాలి యేసుని అనుకున్నాడు. కానీ అసలు ఏమాత్రం ఊహించలేదు ఏంటంటే ఆ చెట్టు మీద ఉన్న తనని యేసు ప్రభు వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలుస్తాడని, ఆ రోజు తన ఇంటికి వస్తాడని ఏమాత్రం ఊహించలా జక్కయ్య. And God used Zacchaeus to reverse everything that he had done, to pay back to the people. మరి అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన యేసయ్య సన్నిధి ద్వారా తన అంతరంగంలో ఒప్పించబడి మరి తన జీవితం అంతా కూడా రూపాంతరం చెందేటట్టుగా, మరి ఎక్కడెక్కడైతే పశ్చాత్తాపడాలో ఆ విషయాలన్నిట్లో తను పశ్చాత్తాపడటానికి, తన జీవితం అంతా మారు మనసు పొందటానికి ఆ యొక్క దినము రక్షణ దినముగా మారిపోయింది తన జీవితంలో. So this is the story of God works in unexpected, really very strange places, you know, but still, when he has to give you a message, he sends you to very different places. Different people come to meet up with you that you do not expect. Many things have happened that even the very people that you shun in society say something to you that makes a big difference for you to think. మరి Everyone is so important in life. Everyone, no matter who it is.
మరి మన జీవితంలో మనం కలుసుకునే ప్రతి వ్యక్తి కూడా చాలా ముఖ్యమైన విషయము, ముఖ్యమైన వ్యక్తి అని మనం మర్చిపోకూడదు. మరి ఇప్పుడు చదవబడిన 3 భాగాల్లో యోన, పౌలు, జక్కయ్య వీళ్ళ జీవితాల్లో మరి దేవుడు అనుకోని విధంగా తన సంకల్పాన్ని ఏ విధంగా జరిగించుకుంటా ఉన్నాడో మనం గమనించగలం. మన జీవితంలో కూడా మనం ఏమాత్రం ఊహించని రీతిలో మన జీవితాల్లో పరిస్థితుల్ని కలుగు చేస్తూ దేవుడు మన జీవితాల్ని మనల్ని వాడుకుంటూ మన జీవితాలను నడిపిస్తూ ఉంటాడు. ఇది ఈ రోజు యొక్క ధ్యానాంశం. So, friends, I do hope today's message has been a blessing to everyone. I మరి tried. స్నేహితులారా, ఈ రోజు నా సందేశం మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఎస్, ఇట్ ఈస్ సిస్టర్, వెరీ మచ్. థ్యాంక్స్ సో Good. మచ్. I'm happy. I am happy. From the Lord, Heavenly Manna. Hope you like the introduction we wrote. I wanted to ask you, Bobby, you know, the only Telugu that I probably would have heard was when my father, do you know, there was a song in our childhood that he taught us, something like about Yankee Doodle went to town riding on a pony. Can you translate that for me in Telugu? Anybody? If they know their children's songs, your little daughter may know it. What is that, sister? Yankee? Yankee Doodle went to town riding on a pony. This is the English version. Okay. You know, Rema, this song, Yankee? No, but it is in Telugu. It is something different, I think. I'm not sure, sister. Yeah, find out because it has been playing in my mind for I think years, and I'm still trying to figure that out because my father taught me that song. But anyway, let me see if I have to ask other people also because I don't know. Anyone knows about it? I'm sure the group, somebody in the group also could tell me this. Thank you, okay. Okay, sister. We'll see if anybody comes up with the. Yes, I would love it. Yes, I would love it. Yes, sister. Thanks a lot, sister. Thank you so much. God bless. So over to Sister Jansi Godapati, please. థ్యాంక్ యూ అన్న. మరి థ్యాంక్ యూ మేడం. మరి Thank you, దేవుడు Jansi. తన సంకల్పాలను అనుకోని విధంగా మన జీవితాల్లో ఎలా జరిగిస్తాడో, మరి నినివే పట్టణం గురించి నా జీవితంలో జరిగిన సందర్భం, మరి కొరింథీ పట్టణం గురించిన వివరణ, పౌలు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, మరి జక్కయ్య జీవితంలో ఇవన్నీ దేవుడు చేసిన మరి సంకల్పాలను చక్కగా వివరించినందుకు మేడం కి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అట్లాగే మరి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన బాబీ అన్నకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ అనంతమైన ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి రాత్రంతా కూడా మాకు సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి ఒక నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ యోగ్యత లేనప్పటికీ కూడా నీ కృపను బట్టే మమ్మలను నాయన ఇంకను కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా నీ మాటలు వినడానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసురాలు ఐరన్ రేటా గారిని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయ్యా మరి ఈ దినము యోనా గూర్చి, అపోస్తలుడైన పౌలు గారిని గూర్చి, జక్కయ్యను గూర్చి ప్రభువా మాకు నువ్వు తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క వ్యక్తిగత విషయమును బట్టి మేము అతిశయించటం నీ చిత్తము కాదు గనుక మా బలహీనతల్లోనే మమ్మలను బలపరిచేటువంటి దేవుడు అని నిన్ను నీవు రుజువు చేసుకోవటానికి గాను
నిన్ను బట్టే మేమందరం కూడా అతిశయించాలని, అదే మాకు గర్వకారణము అని మేము గ్రహించుకునేలాగున ఈ దినము నాయన నీ యొక్క సందేశాన్ని మాకు నువ్వు వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ కృపలోనే మమ్మల్ని నువ్వు ఈ రీతిగా ఎత్తిపడుతూ ఉన్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వర్తమానము ఎందరైతే బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారో వారందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా సహాయమును దయచేయండి. ఈ యొక్క సందేశాన్ని తెలుగులోనైనా తర్జుమా చేసినటువంటి నిదాసుడు బావి రత్నాకర్ గారిని అయా నైనా ఇక జూమ్ మీటింగ్ నిర్వహణ కొరకు నేను ఎందరైతే బిడ్డలు సహకరిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నువ్వే బలపరచండి, స్థిరపరచండి. లోకము వైపు మేము చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా నీ వైపు, నీ సిలువ వైపు చూస్తూ నీ నిత్య రాజ్యానికి మేము అందరం కూడా వారసులు మగునట్లుగా నీ యొక్క జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పరచుకుని ఉన్నావో వారందరికీ కూడా నాయన నీ యొక్క ఈ యొక్క వర్తమానం మేము మా బాధ్యతగా మేము అందించినట్లుగా నువ్వే మాకు సహాయమును దయచేసి నీ నామాన్ని హెచ్చించుకునమని, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వు కలగజేయమని, ఈ జూమ్ మీటింగ్లో ఇంకా అనేక మంది నాయన ఇదిగో పార్టిసిపేట్ చేయటానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకునమని, ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, అయానైనా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకే అప్పగించుకుంటూ అన్ని విషయాలలో తోడై ఉండి సహాయమును అనుగ్రహించి మహిమ పొందుకునమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములను నీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, సందేశం అందించినటువంటి ఐరన్ రీటా గారికి, తర్జుమా చేసినటువంటి బాబీ రత్నాకర్ గారికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థించిన పాస్టర్ తోట బాలసం గారికి, వాక్యం అందించిన ఐరన్ మేడం కి, అట్లాగే అనువదించిన బాబీ అన్నకి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, Jansi. God bless. థ్యాంక్ యూ మేడం. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికి.